అంటే మేడం యాక్చువల్లీ ఈ సభ్యత్వ నమోదు ఓటర్ సంబంధించి కూడా చైతన్యపరచడం ఇలాంటి కార్యాచరణ ద్వారా ఎలాంటి లాభం జరిగే అవకాశం? ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి వేములవాడను జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది నియోజకవర్గానికి కేంద్ర బిందువు. మరి ఈరోజు వేములవాడ పట్టణంలో ఆధ్యాత్మిక ప్రాంతం, ఒక టెంపుల్ సిటీ. ఈరోజు భక్తులు వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు. అట్లాంటి వేములవాడ పట్టణంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా SIR అనే ఓటర్ల జాబితా ప్రక్రియకి చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, మన ఇంటి పార్టీ. ఈరోజు పార్టీలో మేము సభ్యత్వం తీసుకుంటాము, మేము సైతం అంటూ ఒకరికొకరు ఒక గొప్ప శక్తిగా మారబోతుంది. ఈరోజు గతంలో కంటే ఈరోజు ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తా ఉంటే మరి మన 10 ఏళ్ల గౌరవ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒక స్వర్ణయుగం. ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్క అభివృద్ధి కావచ్చు, గడప గడపకు చేర్చడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇప్పుడున్నటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 పాలనలో ఏమాత్రం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క వర్గం ఇబ్బంది పడుతుంది. మరి దానిలో ఈరోజు మనకు కేసీఆర్, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో గొప్పగా వినిపిస్తుంది. మరి ఈ రోజు వేములవాడ పట్టణంలో 28 వార్డులు ఉన్నాయి. మరి 28 వార్డులకు దాదాపు 32 బూత్ స్థాయిలు ఉన్నాయి, బూతులు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలకు ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్క నియమించుకోవడం జరిగింది. ఆ ఇన్ఛార్జీల ద్వారా ఈరోజు ప్రతి ఒక్క కూడా శిక్షణ తరగతి కూడా నేర్చుకోవడం జరుగుతుంది.